అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ నేపథ్యంలో కొంతమేర అభ్యర్థులని ప్రకటించకపోవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న పేర్లను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఈ మేరకు మరి ఈ రోజు లేదా రేపు సెకండ్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి ఖమ్మం నుంచి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్ తో మాట్లాడదాం. ఉపేందర్, చెప్పండి, మరి ఇంతవరకు ఖమ్మం అభ్యర్థిని కూడా ఎవరిని ప్రకటించకపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి ఒకవేళ ప్రకటిస్తే ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా బలాన్ని పుంజుకుంటుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో బలమైనటువంటి పార్టీగా అవతరించిన నేపథ్యంలో పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అధిష్టానానికి సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు బలమైనటువంటి నేపథ్యం, అటు కాంగ్రెస్ కూడా బలమైనటువంటి నేపథ్యంలో కొంత పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కొంత తాత్సారం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ప్రధానంగా ప్రస్తుతం ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ లో మధుర నియోజకవర్గానికి సంబంధించి మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిఎల్పి నేతగా అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి పోటీ లేకపోవడంతో ప్రశాంతమైనటువంటి ఉన్నటువంటి నియోజకవర్గానికి ఉన్నటువంటి మధుర నియోజకవర్గం నుండి భట్టి విక్రమార్క పేరుని ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఈ రోజు అనౌన్స్ అవుతుంది పాలేరు టికెట్, ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకి ఖమ్మం టికెట్, పాలేరు టికెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనౌన్స్ అవుతుంది జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్ల లిస్ట్ మాత్రానికి ఏసీసీ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కొంత లేట్ గా అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడంతో కొంత సమస్యాత్మకంగా మారింది. అంటే ప్రధానంగా ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు, అదే ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ లో మాత్రమే అనౌన్స్ చేయకపోవడం కొంత సమస్యగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో రేపు సంబంధించి లేదా గురువారం ఈ 2 రోజుల్లోనే ఏదో ఒక రోజు ప్రకటిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ వర్గాలకి సమాచారం అందినట్టుగా మనకి తెలుస్తుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ద్వారా అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కర్ణాటక తరహాలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అధికార పార్టీకి అంటే ప్రధానంగా అధికారంలోకి రావాలని చెప్పేసి ఏదైతే వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉందో కాంగ్రెస్, అదే తరహాలో చాలా క్లియర్ గా ఉన్నటువంటి ఎటువంటి అడ్డంకులు లేనటువంటి ప్రాంతంలో టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే సత్తుపల్లి నియోజకవర్గం, పైర నియోజకవర్గంలో అత్యధిక ఎక్కువగా అక్కడి నుంచి టికెట్లు ఆశించినటువంటి నేతలు ఉన్నటువంటి తరుణంలో మదిరలో ఎటువంటి సమస్య లేదు. కానీ పాలేరు, ఖమ్మంకి సంబంధించి కూడా ఇక్కడ కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఆల్మోస్ట్ ఆ ఇద్దరు క్యాండిడేట్స్ పేర్లని కొంత ఆలస్యం చేశారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గట్టిగా పట్టుపట్టినట్టుగా సమాచారం అందుతుంది. పాలేరు ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చెప్పేసి అంటున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం అలాగే మిర్యాలగూడ ఇస్తామని చెప్పేసి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇస్తామని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో భద్రాచలం ఈ రోజు పొదేమిరే టికెట్ అనౌన్స్ చేయడంతో ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి సిపిఎం కు టికెట్ ఇస్తారు అని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రధానంగా సిపిఎం వర్గాల్లో నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రశ్న కూడా వాళ్ళ ముందు ఉంచినట్టుగా ఏసీసీ ముందు ఉంచినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఏరియాలో సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తారు, అక్కడి నుంచి సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్నటువంటిది కూడా గట్టిగా పట్టుబట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. లేదా పాలేరు మిస్ అయితే అటు వైర నియోజకవర్గానికి చెందినటువంటి సందర్భంలో కూడా అక్కడ కూడా బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఎం కి కేటాయించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే కమ్యూనిస్టులు కాంగ్రెస్ల యొక్క పొత్తు కొంత ఫస్ట్ లిస్ట్ లో ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో పేర్లు ప్రకటించడంలో కొంత ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. రేపు బుధవారం అంటే ఈ కొద్ది రోజుల్లోనే సెకండ్ లిస్ట్ లో కూడా మిగిలినటువంటి పూర్తి పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశం కనబడతా ఉంది. మొదట 72 సీట్లు అనౌన్స్ చేస్తుందని చెప్పేసి ఆశించినటువంటి అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు కూడా 55 పేర్లకు పరిమితం చేసిందని వెనుక బీసీ సామాజిక సంబంధించిన వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది కూడా ప్రధానంగా ఏసీసీ యోచించినట్టు తెలుస్తా ఉంది. వెనిలా ఏదేమైనా ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇప్పటికే లిస్ట్ ప్రకటించేసి ఒక అడుగు ముందుకేసిందని కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి లిస్ట్ కూడా ప్రకటించేసి ఎలక్షన్ లోకి ధీటైనటువంటి బీఆర్ఎస్ కి జవాబు ఇచ్చే విధంగా ముందుకెళ్తే రానున్నటువంటి రోజులు ఇప్పటికే కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే అన్ని వర్గాలు కూడా ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా మారినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ లిస్ట్ ప్రకటించేటువంటి నేపథ్యంలో ఎటువంటి
ఛాన్సెస్ అంటే ఎవరు అసంతృప్తివాదులు ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రూప్స్ తగాదాలని ఎట్టి పరిస్థితుల్లో రానియకోకుండా వాటిని నియంత్రించేందుకోసం కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇప్పటికే ఎవరు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ ని గెలిపించాలి, కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే యోచిస్తూ ఐక్యంగా పనిచేస్తా ఉన్నారు అనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. వెనిల